వెరీ సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ టమాటా కర్రీని ఇలా ట్రై చేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తరిగిన టమాటాలు ఒక 2, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు దంచుకుని వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన క్యాలీఫ్లవర్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుని ఆ తర్వాత ఇందులో వేసేసుకున్నాను. వేసుకుని ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికాక ఇందులోకి ధనియాల పొడి, 1 స్పూన్ కారం కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత తరిగిన పచ్చిమిర్చి ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకుని ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి.